నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే అసెంబ్లీకి అయితే మనం నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక లేఖ రాయడం జరిగింది స్పీకర్ గారికి. కానీ ఇప్పుడు దీని మీద స్పందించిన స్పీకర్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని క్షమిస్తున్నట్టుగా తను ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. సో అసలు ఏం జరిగింది లెటర్లో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం రాశారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. దాని మీద స్పందిస్తూ స్పీకర్ గారు కూడా స్పందించారు. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు ఏమంటున్నారంటే, నేను క్షమిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టు సభకి గౌరవం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని క్షమిస్తున్నట్టుగా తను చెప్పడం జరిగింది. ఇంటికి ఏం జరిగిందంటారు అసలు? అంటే ఆయన చెప్పడం కూడా చాలా ఇదిగా చెప్పారు. మీరు కనుక చూసారంటే స్పీకర్ మాట్లాడినది ఇవాళ సభలో సంధి ప్రేలాపనగా భావిస్తూ జగన్ని నేను క్షమిస్తున్నాను అన్నారు. సంధి ప్రేలాపన ఎప్పుడు చేస్తాడు మనిషి? అంటే తన శరీరం మీద తనకు నియంత్రణ లేనప్పుడు, తన ఆలోచన మీద తనకు నియంత్రణ లేనప్పుడు దాన్ని సంధి ప్రేలాపన అంటారు. సో ఇవాళ ఏం జరిగిందంటే, నిన్న ఆయన ఒక లేఖ రాశారు జగన్ గారు. తనకి 10% ఓటింగ్ వచ్చిందని, అంటే 10% సీటింగ్ సంబంధించి, అంటే దానికి యాక్చువల్గా 40% ఓటింగ్ వచ్చిందండి. కానీ 10% ఉండాలి దేంట్లో, సీట్లకు సంబంధించి. నాకు ఉంది, మీరు ఎందుకు ఇవ్వరు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి కదా, నాకు ఉంది అని చెప్పి ఆయన అబద్ధం రాశాడు. అదేవిధంగా ఆయన ఇంకొక అబద్ధం కూడా చెప్పాడు. ఆయన తనకు 10% సీట్లు వచ్చాయని చెప్తూ ఆయన, అంటే ఇవాళ ఆయన ప్రస్తావించింది అది నిన్న రాసిన లేఖలో, 10% సీట్లు వచ్చాయని చెప్పారు, రాకపోయినా కూడా అబద్ధం చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఎట్ ద సేమ్ టైం స్పీకర్ హోదాలో నేను ఇవాళ ఇది మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పింది, ఆయన దీని మీదే హైకోర్టుకి వెళ్ళారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నేతగా నన్ను గుర్తించాలి అని. సో దానికోసం అని ఆయన ఏం చెప్పాడంటే, నాకు ప్రతిపక్ష హోదా కావాలని వెళ్ళినప్పుడు నాకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయి స్పీకర్ కని, అదొక అబద్ధం చెప్పాడు. నాకు హైకోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు, నేను ఖచ్చితంగా చెప్తున్నానని చెప్తూ ఈయన అబద్ధాలు చెప్తున్నాడు. యాక్చువల్గా ఇవాళ సభా హక్కుల ఉల్లంఘన కింద ఆయన్ని ఏమైనా చేయొచ్చు, ఆయన సస్పెండ్ చేయొచ్చు. అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి టైం బాగుంది చెప్పాలంటే. ఎందుకంటే లేకపోతే అసలు అయ్యన్న పాత్రుడు నిజంగా సీరియస్ అయ్యారంటే ఒక స్పీకర్గా ఆయన. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటి? అయినప్పటికీ నేను మొదటిసారి దీన్ని క్షమిస్తున్నాను, సభా హక్కుల ఉల్లంఘన కింద చేయడానికి నాకు అవకాశం ఉన్నప్పటికీ నేను సంధి ప్రేలాపనగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డిని క్షమిస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఎలాగా ప్రతిపక్ష నేత హోదా రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే 10% సీట్లు రాలేదు, 40% ఓటింగ్ ఉంది అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది కదా, ఆయనకి 23 సీట్లు వచ్చినా కూడా మీరు హేళన చేశారు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా శాసనసభ వేదికగా. కాబట్టి అంటే వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు సోషల్ మీడియా కనుక చూసారంటే జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వాళ్ళు కూడా ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడుతున్నారు. అంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఏంటి ఇవ్వచ్చు, మీకు మీరే చెప్తారు రూల్స్, మళ్ళీ అదే రూల్స్ వీళ్ళు పాటిస్తే ఇప్పటి ప్రభుత్వం, మళ్ళీ మీరు వాళ్ళని హేళన చేస్తారు, కాదు ఇలా కాదు అలా అని. స్పీకర్ అనే అతనిదే అల్టిమేట్ డెసిషన్ అంతే. దీని మీద ఎవ్వరూ మాట్లాడటానికి ఉండదు చెప్పాలంటే. కాబట్టి ఇవాళ స్పీకర్ దయాదాక్షిణ్యాల మీద జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఊపిరి పీల్చుకున్నారు చెప్పాలంటే. అతను ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి 24 మనకి బడ్జెట్ సమావేశాలు మొదలైతే 28 మనకి బడ్జెట్ ప్రవేశపెడితే, ఈ నిన్న ఇవాళ కూడా మనకి సమావేశాలు జరుగుతూ ఉంటే ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ బడ్జెట్ మీద మాట్లాడతాడు. 0 బడ్జెట్ అంటాడు, ఏమీ కేటాయించలేదంటాడు, నిధులు ఇవ్వలేదంటాడు, సూపర్ 6 గురించి మాట్లాడతాడు. ఇవే చెప్పిందే చెప్తున్నాడు ఆయన. ప్లస్ వాళ్ళు ఏకంగా 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారట గతంలో, డ్వాక్రా మహిళలకు ఏదో చేశామంటాడు. అంటే ఆయన ఎన్నో కంపెనీలు వచ్చాయంటాడు ఆయన చెప్పేవన్నీ ఇలా ఉన్నాయి మీకు చెప్పాలంటే. కాబట్టి ఆయన అబద్ధాలకు అంతు లేకుండా ఉంది. ఇవాళ ఆయన నిజంగా ఇప్పుడు కూడా దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలు అటెండ్ అయితే ఆయన అడగదలుచుకుంటే అక్కడ అడగచ్చు, నేను టైం ఇస్తానని గతంలో కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు కదా. ఆయన మొన్న ఫస్ట్ ఒక రోజు వచ్చేసి అది ఏంటంటే గవర్నర్ గారు వచ్చిన అది కాదని తెలిసి మరి మళ్ళీ రావాలి కదా, రావాలి. ఆ రోజు అది చెల్లదు కదా, తెలిసింది. తెలిసినాక మళ్ళీ వచ్చి మరి మాట్లాడాలి కదా, చెయ్యాలి. ఇప్పుడు ఇంత జరిగాక కూడా నువ్వేమో శాసనసభకి రాకుండా
మళ్ళా లేఖ రాయటం ఏంటి, లేఖ రాసి నన్ను మళ్ళా ప్రతిపక్ష నేతగా గుర్తించండి అని అడగడం ఏంటి, నాకు 10% సీట్లు వచ్చాయనడం ఏంటి, అంటే ప్రజలను తప్పుదోవ పట్టించటమేగా. అంటే ఈయన అబద్ధాలు చెప్తే నిజాలు అయిపోతాయా శాసనసభలో? ఈయన లేఖ రాసేస్తే అది ప్రజలు నమ్మేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా వాస్తవాలు అర్థం కాకుండా ఇంకా ప్రెస్ మీట్ పెట్టుకుని లైవ్ అని చెప్తూ ఆయన రికార్డెడ్ది ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని ఆయన ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్లు కట్టలు తెచ్చుకుని చదివి నీకు ఇక్కడ కదా ఉండాలి సబ్జెక్టు, నువ్వు ఇవాళ మాట్లాడేటువంటి బడ్జెట్ మీద అంటే నువ్వు ఇప్పుడు నిద్ర లేచావా? ఇవాళ యలహంక ప్యాలెస్ నుంచి వచ్చి నిద్రపోయి లేచి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎవడడిగాడు? ఇప్పుడు మీరు మాట్లాడకపోయినా వచ్చి నష్టం లేదు కదా. ముందు అసలు ఈయన ఇవాళ స్పీకర్కి రాసిన లేఖ గురించి ఆయన వివరణ ఇచ్చుకోవాలి. లెక్క ప్రకారం ఆయన క్షమించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే సభా హక్కుల ఉల్లంఘన కింద ఆయన ఈ లేఖ అబద్ధం, ఇట్లా తప్పులు రాశాడు అని ఆయన మీద చర్యలు తీసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం ఆయన క్షమించడండి, అందులో మనకు సందేహం అక్కర్లా. ఇప్పుడు అన్ని రకాలుగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి అతనికి తెలుసు ఎన్ని సీట్లు వచ్చాయి, తన పరిస్థితి ఏంటి. ఇప్పుడు తన చుట్టూ ఇప్పుడు ఒక పక్క రాజ్యసభ ఎంపీలు 2 జంప్ అవడానికి రెడీగా ఉన్నారా? ఆల్రెడీ విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారా? ఓ పక్క వల్లభనేని వంశీ అయ్యారు, పోసాన్ అయ్యారు, నెక్స్ట్ రెడీగా విడుదల రజన్ ఉంది, గోరంట్ల మాధవది నిన్న నడిచింది. ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. నీ పరిస్థితి ఇలా ఉంటే కూడా నీకు ఇంకా మరి నీకు బుద్ధి రాకపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం మనం. నువ్వు నీ పార్టీని కాపాడుకుంటావా, ఈ అబద్ధాలకి తెరదించుతావా, నువ్వు ఏం చేస్తావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మరి అయ్యన్న పాత్రుడు గారు అయితే చెప్పారు క్షమిస్తున్నానని, కానీ క్షమిస్తున్నానని చెప్పినా కూడా వీళ్ళలో ఇంకా భయం ఉందని అనుకోవచ్చా మేడం? మరి అందుకే అసెంబ్లీకి రావట్లేదని అనుకోవచ్చా? లేకపోతే ఇంకోటి ఏంటంటే ఈ అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో మమ్మల్ని ఎక్కడ మేము రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటే మరి మా మీద ఇంకేమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భయపడి వాళ్ళు దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటారా? ఆయన రాదలుచుకోలేదండి, అతను మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. ఆయన వచ్చే ఉద్దేశం అయితే లేదు. ఎప్పుడైతే హోదా ఇస్తారో అప్పుడే వస్తానంటున్నాడు. తర్వాత బెంచ్ మార్క్ రాజకీయాలు కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే ఆయన ఫ్రంట్ బెంచ్లో కూర్చోబెట్టి ఆయనకు ఒక స్పెషల్ సీట్ ఇస్తే అప్పుడైనా వస్తాడేమో మనకు తెలియదు. కానీ ఇవేం జరగవు కదా. అంటే మీకు తగ్గట్టుగా రూల్స్ మారుతాయా? రూల్స్ ప్రకారం మీరు ఉండాలా? అంటే రూల్స్ ప్రకారం ఉండాలి కానీ మన కోసం రూల్స్ చేంజ్ చేయరు కదా. అంటే కొత్త సిద్ధాంతాలకి తెరతీస్తారు ఈ వైసీపీ వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లా కాలయాపన చేస్తాడు. మొత్తానికి ఆయన ఈ 5 ఏళ్లలో కూడా మళ్ళా శాసనసభకు వస్తారా అంటే నాకైతే సందేహం. రైట్ మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్.